కృష్ణాష్టమి రోజు మనము పాటించాల్సిన ఆచార్య వ్యవహారాలు గాని, సాంప్రదాయాలు గాని ఏంటి గురువుగారు? ఏమీ లేదమ్మా. ఇల్లంతా గూడా శుద్ధి చేసుకోవడము, ఆవు పంచితము, ఆవు పేడ దీంతో కొద్దిగన్నా వేసి ఇల్లంతా గూడా శుభ్రము చేసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది. ఆ రోజు ఇంటిల్లిపాది గూడా అభ్యంగన స్నానం అంటే నూనె పెట్టుకొని తలకు కాసేపు ఆగి 10 నిమిషాల తర్వాత స్నానం చేయటం అనేటువంటిది ఆనవాయితీ. చిన్న పిల్లలకందరికీ కూడా అలా తూర్పు ముఖముగా కూర్చోబెట్టి ఇలా 7 చుక్కలు వస్తాయి. అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమానస్య, విభీషణః, కృపః, పరశురామస్య సప్తైతే స్థిరజీవినః అని ఇలా కింది నుంచి పైకి రుద్దటం. అంటే ఏమిటి అంటే వీళ్ళు సప్త చిరంజీవుల్లాగా కింది నుంచి పైకి అనడంలో అంతర్యం ఏమిటంటే ఆయుష్ ఇలా కింది నుంచి పైకి పెరగాలి అనేటువంటి భావనతో తల్లి అలా ఇక్కడ చుక్కలు పెట్టి నూనెతో ఇలా రుద్ది ఆ రోజు అభ్యంగన స్నానం అనేటువంటిది తల స్నానం చేయించి కొంచెం కొత్త బట్టలు కట్టించడమా, పిల్లలు కాబట్టి పిల్లలు కట్టుకోవచ్చు. ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కొనక్కర్లేదు, కొనుక్కుంటే పరమ సంతోషము ఉంటే అదేమి తప్పు కాదు. ఇంట్లో కృష్ణుడి పటము కానీ విగ్రహము కానీ ఉంటే చిన్నది కృష్ణుడికి మనకు సంబంధించినటువంటి పూజ చేసుకోవడము, షోడశోపచార పూజలు, పువ్వులు అవి పెట్టి అభిషేకం చేసి లేదా నీళ్లతో కడిగి పాలతో కడగటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకము. ఆవు పాలతో ఎప్పుడైతే కృష్ణుడికి అభిషేకం చేస్తామో కృష్ణుడు ప్రీతి చెందుతాడు అనేటువంటిది మనం గమనించుకోవాలి. అలా చేసి మళ్ళీ శుద్ధోదకం అనేటువంటిది చేసి అలంకారము చేసి మనం ఒక పూలమాల అది వేసి కృష్ణుడిని అక్కడ పెట్టుకుని పూజ చేసుకుని అష్టోత్తరము చేసుకొని ఆ రోజు సాయంకాలము బొమ్మల కొలువులాగా పెట్టుకుని పిల్లలను అందరినీ కూడా పిలుచుకొని ఏదో రకమైనటువంటి స్వీటు అట్లాంటివి ఇవ్వటం చేయటము, నేను చెప్పిన విధముగా గోమాతను పూజించుకోవటము, యాదవులను గౌరవించుకోవటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైనటువంటిది. ఆ కులాన్ని ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో, వాళ్ళని ఎప్పుడైతే మనము స్నేహభావంగా చూస్తామో, మనము గౌరవించుకుంటామో కృష్ణుడు తృప్తి చెందుతాడు అనేటువంటిది తెలియజేస్తుంది. గురువుగారు, మహాభారతంలో శ్రీకృష్ణుడి ప్రాముఖ్యత ఏంటి? మహాభారతంలో శ్రీకృష్ణుడి ప్రాధాన్యత ఏమిటి అంటే కృష్ణుడికి ముందే తెలుసు కదమ్మా. మామూలుగా కౌరవ పాండవుల యుద్ధ సమయంలో కౌరవుల వైపు తన సైన్యాన్ని అంతా కూడా ఉంచి తాను ధర్మము వైపు నిలబడ్డాను అనేటువంటి దీనితో పాండవుల వైపు నిలబడ్డాడు. మనము తెలుసు కృష్ణుడు భగవంతుడే. మనం ఒకటి గమనించాలి, మనకు ఇది ఆధునికంగాను దాన్ని రెండింటినీ సమన్వయం చేసి చెబుతాను. కృష్ణుడు దేవుడు, మాయావి, అన్నీ తెలుసు. మరి అన్ని ఉండినా వాళ్ళు కష్టాలు ఎందుకు పడాలి? ఆ కష్టాలే లేకుండా చేయవచ్చును కదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది అప్పుడప్పుడు. అయితే కర్మ ఫలితం అనేటువంటిది ఎంతటి వాళ్ళకైనా అవసరమే. దాంట్లో మానవ మాత్రులకు మాత్రమే అనేటువంటిది కాదు, దైవాంశ సంభూతులకు కూడా కర్మ ఫలితం అనేటువంటిది ఉంటుంది. కర్మ ఫలితం అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి వాటి వల్ల ఈ జన్మలో చేసుకునేటువంటి దాని వలన కొన్ని కర్మలు ఉంటాయి. వాటి వలన అక్కడ ఏం చేయగలిగినాడు? వాళ్లను అరణ్యవాసములో కానీ అజ్ఞాతవాసములో కానీ ఇబ్బందులు పాలు పడకుండా అవి అనుభవించాల్సింది అనుభవిస్తూ ఉండి, కాకపోతే వాళ్లకు ఆ సమయంలో వచ్చేటువంటి అపాయాలను మాత్రము ఉపాయముగా తప్పించగలిగినాడు. కానీ కర్మ ఫలితం మాత్రం అనుభవించాల్సిందే కదా. అన్ని ఏళ్ళు జరిగేట్టుగానే ఉండాలి కదా, తప్పదు కదా. నీవంతటి వాడి ఉండి మరి 12 ఏళ్ళు 13 ఏళ్ళు మేము ఇట్లుండి ఒక ఏడు అజ్ఞాతం 14 ఏళ్ళు మేము ఎందుకు చేయాల్సి వచ్చింది 13-14 ఏళ్ళు అంటే అది చెయ్యాలి. వాళ్ళ కర్మ ఫలితం అది అనుభవించాలి, తప్పదు. అది అయిన తర్వాతనే పూర్ణత్వం కావాలి. ఎంత ధర్మం వైపు నిలబడినా తాను భగవంతుడే అయినా ఎంతవరకు చెయ్యగలడో అంతవరకే. అందుకే మనకు కూడా ప్రతిదీ భగవంతుడు ఇచ్చినాడు అంటాం. మనకు జ్ఞానం అనేటువంటిది ఇచ్చాడు భగవంతుడు. నాకు ఫలానా కారు కావాలి, ఫలానా అందమైన భార్య కావాలి అని మనం ఎంచుకుంటున్నాం. ఆప్షన్ ఎంచుకొని ఈమె కావాలి అని కోరుకొని చేసుకుంటూ ఉన్నాం, లేదా ఈ కారు కావాలని కొనుక్కుంటూ ఉన్నాం. మనకు తెలివి ఇచ్చినప్పుడు మనము నడవాల్సినటువంటి మార్గము ఏది ఉన్నతము ఏది ఉన్నతము కానిది అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. ఆ దాంట్లో మనము ఉన్నతమైనటువంటి అడుగులు వేసి
మన వంశానికి మనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధముగా మనము ఉండాలి అనేటువంటిది ప్రతివాడు అనుకుంటే విజయము మీ వెంటే ఉంటుంది. నువ్వు నడిచేటువంటి మార్గము సక్రమమైనటువంటి మార్గము అయినప్పుడు భగవంతుడు నీకు తోడుంటాడు. ఆ సక్రమమైనటువంటి మార్గములో నడిచేటప్పుడు ఏదైనా ఆపదలు వస్తే ఆపదలు నీకు రాకుండా చేస్తాడు తప్ప ఆ మార్గాన్నే నీకు ఇవ్వకుండా ఉండడు కదా. అది కదా మనం ఆలోచన చేయవలసింది ప్రతి వాళ్ళము కూడా. మనము దుర్మార్గము ఎంచుకొని దుర్మార్గానికి నాకు భగవంతుడు తోడు కాలేదు అంటే ఎలా వస్తాడు? మనం మార్గము మనం అనుకున్నటువంటి మనం ఏదైతే అనుకుంటున్నామో అది నెరవేరాలి అంటే సక్రమమైనటువంటి మార్గము ఉండాలి. ఒకటికి 2 సార్లు నువ్వు ఆలోచన చేసుకొని సక్రమమైనటువంటి మార్గంలో పోతూ ఉన్నావు అంటే ఖచ్చితముగా ఒక్కొక్క పోతున్న కొద్దీ నీకు మెట్లు ఎక్కేట్టుగా చేస్తాడు భగవంతుడు. అందుకనే చాలామంది ఏమీ లేకుండా వచ్చి మహనీయులై రాజ్యాలను ఏలినటువంటి వాళ్ళంతా ఎలా అయ్యారు అంటే వాళ్ళు వేసుకున్నటువంటి ఒక బాట, వాళ్ళు ఒక దృష్టి, వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ఎయిమ్ నెరవేరాలి అని అనుకున్నప్పుడు దానికి అనుకూలముగా మార్గాలు వేసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. భగవంతుడు ఎప్పుడూ మనకు తోడు ఎప్పుడుంటాడు, మన మార్గం మంచిదైనప్పుడు మాత్రమే ఉంటాడని మనము గ్రహించుకోవాలి ప్రతి వాళ్ళము కూడా. అదే భగవద్గీత పాండవం మనకు అక్కడ చెప్పిండేటువంటిది కూడా. వాళ్ళు ధర్మానికి కట్టుబడ్డారు కాబట్టి పాండవులు వాళ్ళ వైపు ఉన్నాడు భగవంతుడు. మధ్యలో ఇబ్బందులు వచ్చినా ఆయన కాపాడుకోగలిగినాడు, చివరికి విజయం లభించింది గాక. అది మనం గమనించుకోవాలి.